हनुमान जुलूस के पुरअमन इनेकाद के लिए फ्लैग मार्च का इनेकाद। पुलिस कमिश्नर नागाराजू। निजामाबाद पुलिस कमिश्नर के.आर. नागाराजू ने फ्लैग मार्च का एहतमाम किया। इस मौके पर पुलिस कमिश्नर ने कहा कि हनुमान जुलूस के लिए 4.5 किलोमीटर के दामन में तकरीबन 600 CCTV कैमरे लगाए गए, जिनमें तकरीबन 1500 ओहदेदार सिक्योरिटी फराहम करते हैं। हर जगह वीडियो रिकॉर्डिंग सेटअप मौजूद है। इन्होंने कहा कि किसी भी नाखुशगवार वाक़े को रोकने के लिए सख्त हिफाजती इक़दाम किए गए हैं और हर किसी को शोभा यात्रा के दौरान आवाम को किसी किस्म की परेशानी से बचाने के लिए तमाम ज़रूरी एहतियाती तदाबीर अख्तियार की गई है। इन्होंने कहा कि जुलूस फ्रंट गाइड, दरमियानी गाइड और रेयर गाइड के मुताबिक आगे बढ़ेगा। ये जुलूस का आगाज़ कंटेश्वर मंदिर से होगा और गोल हनुमान मंदिर पर इख्तिताम पजीर होगा। आवाम से कहा गया है कि वो किसी भी अफवाह पर यकीन न करे और सब दोस्ताना माहौल इख्तियार करे। पुलिस हेडक्वार्टर NTR चौरस्ता, रेलवे स्टेशन, देवी रोड, दिल्ली वाला स्वीट होम, गांधी चौक, बिग बाजार, लक्ष्मी मेडिकल, कोट गली, गोल हनुमान चौरस्ता से फ्लैग मार्च निकाला गया। నమస్కారం. కోవిడ్ అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే హనుమాన్ జయంతి శోభయాత్రకు మేము సంసిద్ధంగా ఉన్నాం. సుమారుగా 1500 ఫోర్స్తో మేము ఈ యొక్క శోభయాత్రకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాటికి తగినట్టుగా సీసీ కెమెరాలు, ఈ 4.5 కిలోమీటర్ల దూరంలో అడుగడుగున సీసీ కెమెరాలు, అలాగే వీడియోగ్రాఫింగ్, అలాగే ఈవెన్ మనం రిమోట్ ద్వారా వచ్చిన డ్రోన్ కెమెరా ద్వారా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాతో షూట్ చేయడం జరుగుతుంది. ప్లస్ శోభయాత్రకు వచ్చే భక్తులకు ఒకటే ఒక కోరిక, వారి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శోభయాత్రను ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ టీంతో కూడా మాట్లాడాను. ఏదైతే శోభయాత్ర యొక్క హనుమాన్ భక్తుల యొక్క టీం ఉందో కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది. నిర్వాహక కమిటీ వారు కూడా వారికి ఒక టైం నిర్దేశించడం జరిగింది. ఆ టైం నిర్దేశన ప్రకారంగా వారు కూడా మాకు సహకరిస్తా అన్నారు. తప్పనిసరిగా ఈ యొక్క శోభయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరగాలని ఆశిస్తున్నాం, కోరుతున్నాం. వారందరికీ అభినందనలు. ఈ టీంలో నాకు మా అడిషనల్ DCP ఎల్ఎండో లాండ్ ఆర్డర్ గారు, అలాగే అడిషనల్ DCP గిరిరాజ్ గారు, 5 ACPలు, తర్వాత సుమారుగా 25 మంది ఇన్స్పెక్టర్లు, 50 మంది SIలు, వివిధ ర్యాంక్ అధికారులతో ఈ యొక్క శోభయాత్రకు బందోబస్తు ఏర్పాటు జరిగింది. అలాగే ఫ్రంట్ గైడ్, మిడిల్ గైడ్ అండ్ టేల్ ఎండ్లో ఉన్న పార్టీస్ 3 భాగాలుగా చేసి ఈ యొక్క శోభయాత్రకు అధికారులను నియమించడం జరిగింది. అలాగే వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు సుమారుగా వాలంటీర్స్ ఇస్తున్నారు. వాలంటీర్ ద్వారా ఆ యొక్క శోభయాత్రను సాఫీగా వెళ్ళిపోయేటట్టు మేము కొన్ని సూచనలు చెప్పినాము. ఆ సూచనల ప్రకారం కూడా వారు కూడా కొన్ని సూచనలు మాకు చేయడం జరిగింది. ఈ రెండింటి కలయికతో ఈ యొక్క శోభయాత్ర అతి ఉత్సాహంగా జాగ్రత్తగా చేసుకుంటారని, భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని కోరుకుంటున్నాను. జై హింద్.